నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మార్చి 10వ తారీఖు ఆదివారం అమావాస్య. సహజంగా అమావాస్య ప్రతి నెలలోనూ వస్తూనే ఉంటుంది, కానీ ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. ఆదివారం రోజు వచ్చే అమావాస్య రోజు పితృతర్పణాలు చేయాలి అని చెప్తుంటారు. అసలు పితృతర్పణం అంటే ఏంటి? వాటిని ఎలా చేస్తారు? ఎవరు చేయాలి? ఈ ఆదివారం అమావాస్యకున్న విశిష్టత ఏంటి? ఈ ఆదివారం అమావాస్య రోజు మనం ఏం చేయొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనతో గురువుగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. గురువుగారు రాజేశ్వరి శర్మ గారు ఉన్నారు. ఆయన సిద్ధాంతకర్త, అలాగే జ్యోతిష్యం బాగా తెలిసిన వ్యక్తి, సహస్రం 1000కి పైగా యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి, శాంతిదూతగా అవార్డు కూడా పొందారు. రాజేశ్వరి శర్మ గారితో మాట్లాడి ఇప్పుడు మనం అన్ని విషయాలు సవివరంగా పితృతర్పణాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. మొట్టమొదటిగా శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రేపు 8వ తేదీ మహాశివరాత్రి శుక్రవారం వస్తుంది. మరి ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి అంటే శుభము. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా అందరికి ఉండాలని మరొక్కసారి అందరినీ శుభాశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి శ్రీ మీడియా యాజమాన్యం వారికి మరొక్కసారి శివరాత్రి శుభాశీస్సులు తెలియజేస్తూ శుభం. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న తల్లి. ఆదివారము అమావాస్య రావడం చాలా అరుదు. అందులో అమావాస్య అంటేనే పితృతర్పణాలకు శ్రేష్టమైంది. మరి దక్షిణాది రాష్ట్రాలలో అమావాస్యను చాలా శుభప్రదమైనటువంటి రోజుగా తమిళనాడు వాళ్ళు పాటిస్తారు. తెలుగు రాష్ట్రాలలో అమావాస్యను ఏ శుభకార్యానికి వినియోగించరమ్మా. ఇకపోతే పితృతర్పణము. ఈ పితృతర్పణం అనేది మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, వారి తండ్రులకు తర్పణం వదిలేది పితృతర్పణం. ఈ పితృతర్పణం విశేషంలో ఎలా గుర్తించాలి, పితృతర్పణం ఉంది అని తెలుసుకోవడానికి ఏ మార్గం ఉన్నప్పుడు వారు జన్మ నక్షత్ర రీత్యా, వారి జన్మకుండలి రీత్యా వాళ్ళని చూసినప్పుడు జాతక కుండల్లో, జన్మకుండల్లో సూర్యుడితో పాటు రాహు కానీ, సూర్యుడితో పాటు కేతువు కానీ ఉన్నట్టయితే వాళ్లకు పితృ దోషం ఉంటుందమ్మా. అదేవిధంగా కుజుడితో కలిసి ఉన్న, సూర్యుడు శనితో కలిసి ఉన్న వాళ్లకు తప్పకుండా పితృదోషం ఉంటుంది. మనము చేయకపోయినా మన పితృలు అంటే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ తాతలు కానివ్వండి, వాళ్ళ తాతలు కానివ్వండి, పితృతర్పణం ఏదైతే అమావాస్య రోజు వదలరో వాళ్లకు ఈ పితృదోషం ఉంటుంది. ఈ పితృదోషం వల్ల సంతాన నష్టము, ఆరోగ్య భంగము, అదేవిధంగా వాళ్లకు ఏ పనులు అనుకున్నా కాకపోవడము ఈ విధంగా జరుగుతుంది. ఈ జరగడానికి పితృదోషానికి కారణం ఏంటి అన్నప్పుడు సూర్యుడు గ్రహాలకన్నిటికి కూడా అధిపతి. ఆ సూర్యగ్రహానికి శత్రుస్థానంలో ఉన్నటువంటి వాడు రాహు. అందుకే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అని పడుతుంటాయి. మరి ఆ విధంగా శత్రువు, మిత్రుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ పితృతర్పణ దోషాలు వస్తాయి, వాళ్లకు పితృదోషాలు వస్తాయి. అలాంటి వాళ్ళు అమావాస్య రోజు పవిత్రమైనటువంటి సముద్రానికి వెళ్ళి కానీ, పవిత్రమైన నదిలో స్నానం చేసి, ఆ పితామహ ప్రపితామహ ఆదో పితా తథా మాతా సా పత్ని జననీ తథా మాతామహ సపత్నిక ఆత్మపత్నిస్తనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహబాలిక దుహితా భగినీ చైవ దోహిత్రో భాగినేయక అనేటువంటి శ్లోకం ప్రకారంగా తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి తర్పణం విడుచుకోవాలి. ప్రతి అమావాస్య కూడా విడవచ్చమ్మా. కొన్ని ప్రాంతాలలో పితృ అమావాస్య అని చేస్తారు. భాద్రపద బహుళ అమావాస్యను పితృ అమావాస్య అంటారమ్మా. ఈ తెలంగాణ ప్రాంతంలో పితృ అమావాస్య అని కూడా అంటారు దాన్ని. ఆ రోజు ప్రతి జాతి వాళ్ళు పితృతర్పణం చేస్తారు. ఈ పితృతర్పణము, పితృ రుణం తీర్చుకోవడం, మాతాపితృ రుణము, గురు రుణము, దైవ రుణం అని 3 ఉంటాయి తల్లి. ఈ 3 పితృ రుణం మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని కానీ,
వారికి మన తండ్రి గారికి జన్మనిచ్చినటువంటి తాతగారిని కానీ ఆ తాతగారికి జన్మనిచ్చినటువంటి తండ్రిని కానీ మనము వారికి తర్పణమే వాళ్ళకు ఆనందం. సంవత్సరానికి ఒకసారి తర్పణం నల్ల నువ్వులతో తర్పణం ఇడుస్తారు. కొంతమంది శ్రాద్ధంలో పిండ ప్రదానం చేస్తారు, కొంతమంది చిటక శ్రాద్ధం చేస్తారు. ఏదైనా తర్పణము అనేది పితృతర్పణం అనేది నల్ల నువ్వులతో నదీ తీరంలో చేయడం చాలా శ్రేష్టం. ఖచ్చితంగా చేయాలి. అది పితృపక్షాలని ఉంటాయమ్మా. భాద్రపౌళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఆ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు దాన్ని. మహాలయ పక్షాలు. ఆ మహాలయ పక్షాలలో వాళ్ళ తండ్రి గారి తిథిని బట్టి వాళ్ళు చేస్తుంటారు. ఆ రోజు వీలు కాలేదనుకోండి, తిథి రోజు అమావాస్య రోజు వాళ్ళు తర్పణాలు పెట్టుకుంటారు. ఈ పితృతర్పణం విడవకపోతే సంతాన నష్టం జరుగుతుంది, ఆరోగ్య భంగం కలుగుతుంది. ఉదాహరణ, మనకు మేలు చేసినటువంటి వానికి మనం అతనికి ధన్యవాదాలు చెప్పలేదనుకోండి, కృతజ్ఞత చెప్పకపోతే అంతకంటే మూఢం ఏది లేదు. కాబట్టి దానికి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ విధంగా 3 తరాల వాళ్ళకి ఆబ్ధికం పెట్టుకుంటారమ్మా. శ్రాద్ధం అంటారు దాన్ని. ఇది శ్రాద్ధం. మరి మహాలయ పక్షాలలో చేసేటువంటిది ఆధోపిత, తల్లి, తండ్రి, అమ్మమ్మ, వాళ్ళమ్మమ్మ 3 తరాల వాళ్లకు తర్పణాలు వస్తాయి. కాబట్టి ఈ పితృతర్పణ దోషం నివారణ చేసుకున్నట్టయితే సకల దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏ దోషాలు మనకు ఆవహించినవో అవన్నీ కూడా పోవడానికి ఆస్కారం ఉందమ్మా. కాబట్టి తప్పకుండా విశేషము సూర్యుడికి ఈ 10వ తేదీ వచ్చేటువంటి అమావాస్య సూర్యుడికి ఇష్టమైనటువంటి వారాలలో ఆదివారం చాలా ఇష్టం ఆయనకు. అదేవిధంగా ఆయనకు తెల్ల జిల్లేడు పూలు అర్కం, అదేవిధంగా గోధుమలు, అదేవిధంగా ఎరుపు వస్త్రం. ఈ ఎరుపు వస్త్రాన్ని కానీ గోధుమలను కానీ అదేవిధంగా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకు కూడా ఆ సూర్యభగవాను ఆశీస్సులు ఉంటాయి. అదేగాక భాస్కరాయ ఆరోగ్యం దద్యాత్. భాస్కరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఉదాహరణ, కరోనా వచ్చినప్పుడు చూడండి, చాలామంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. కానీ సూత్రం ఏంటంటే, ఎవరైతే ఎండలో సూర్యరశ్మిలో 1 గంట పాటు ఉన్నారో వాళ్లకు కరోనా రాలేదు. ఇది సత్యం. ఆ సూర్యరశ్మిలో ఉండలేని వాళ్ళు డి విటమిన్ తీసుకున్నారు, ఏదో వ్యాక్సిన్లు తీసుకున్నారు. కానీ ఉదాహరణ, నేను ఏ వ్యాక్సిన్ తీసుకోలేదమ్మా, నేను ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు, కరోనాలో బాగా తిరిగినాను, బాగా ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే పితృపితామహ పరపితామహానాం వాళ్ళు మనకు 9 మాసాలు మోసి జన్మనిచ్చినటువంటి ఆ జన్మకారకుడైనటువంటి తల్లి, జన్మకారకుడైనటువంటి తండ్రి, వాళ్ళకు అంటే 7 తరాల వరకు ఈ దోషం ఉంటుందమ్మా. మనము గత జన్మలో చేయలేదనుకోండి, ఈ జన్మలో అనుభవించాలా, ఈ జన్మలో చేయలేదు, వచ్చే జన్మలో అనుభవించాలా. ఈ విధంగా 7 తరాల వరకు పితృదోషం ఉంటుంది. కాబట్టి వాటి నివారణ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పితృతర్పణాలు చేయొచ్చా? అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తాతగారికి పితృతర్పణ కార్యక్రమాలు చెయ్యొచ్చా? మామూలుగా అయితే అస్సలు చెయ్యని వాళ్ళు ప్రక్షాళన చేసుకొని చెయ్యాలి అని మీరు చెప్పారు కదా, మరి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి చేయడానికి అవకాశం ఉందా లేదా? వీలు లేదమ్మా. వాళ్ళు ఎప్పుడు కూడా జీవపితరుడు పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు కొడుకున్నాడు, ఆ కొడుకు తల్లికి తండ్రి వరకే పెట్టగలుగుతాడు. తండ్రి ఉన్నాడు, వాళ్ళ మేనత్తకో వాళ్ళ అమ్మమ్మకో వాళ్ళు పెట్టడానికి వీలు లేదు. జీవపితరుడు తర్పణ పెట్టుకోవడం వీల్లేదు. కానీ ఇక్కడ ఆ పితృపక్షం రోజు, ఆ పక్షం రోజు కానీ, ఆ శ్రాద్ధం రోజు కానీ వాళ్ళు తప్పకుండా ఆ పిండాలను దర్శించి కానీ, ఆ తర్పణం దగ్గర నిలబడి కానీ వాళ్ళ పెద్దలను తలుచుకొని నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఖచ్చితంగా పితృతర్పణ కార్యక్రమాలు చెయ్యాలి. మరి ఇప్పటిదాకా అసలు చేయలేదు, ఇంతకాలంగా మేము పితృతర్పణ కార్యక్రమాలు చేయలేదు, కానీ ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఏదైనా పరిహారం ఉందా? వాళ్ళు ఇప్పుడు ఇవి తెలుసుకొని చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు ఎటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా పితృతర్పణ కార్యక్రమాలు చేయాలి? వాళ్ళు చేయడానికంటే వాళ్ళు ఏం చేయాలమ్మా, వాళ్ళు ఎంతకాలం చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం అని ఉంటుందమ్మా. గయలోకి వెళ్ళి గయకు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. మరి అది చాలా ముఖ్యం. గోకర్ణంలో కూడా చేసుకోవచ్చమ్మా. చేసి నారాయణ బలి అని ఉంటుంది తల్లి, ఆ నారాయణ బలి చేసుకున్న తర్వాత పితృతర్పణం చేసుకున్నట్టయితే వాళ్లకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. వాళ్ళు గయ కానీ గోకర్ణం కానీ వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త పూజలు చేసుకొని తర్వాత ఇక ప్రతి సంవత్సరం వాళ్ళ తిథి రోజు కానీ లేకపోతే ఇలా మాలయ పక్షాలు వచ్చినప్పుడు కానీ మన అమావాస్య రోజు కానీ పితృతర్పణాలు చేయొచ్చు.
అంతే కదా గురుగారు? అవును అవును. దీంట్లో ఆమశ్రాద్ధము, చటక శ్రాద్ధము, పిండ ప్రదానము ఇవి ఏవీ లేవు. వసతి లేదు, ట్రైన్లో వెళుతున్నారు, ఆ తిథి వచ్చింది, అప్పుడు మనసులో ప్రార్థన చేసుకొని ఆ వెళ్ళిన తర్వాత ఓ బ్రాహ్మణికి ఆ సాహిత్యం కానీ సంభావన కానీ ఇచ్చి ఆ పితృలను తలుచుకొని ప్రార్థన చేస్తే కూడా దోష పరిహారం. అట్లానే వసతి ఉండి అనుకూలంగా ఉండి మాత్రం అవి తప్పించుకోవడానికి వీల్లేదు. కర్మలోపం జరగకూడదు. కర్మలోపము జరిగినట్టయితే ఆ దోషము మనకే కాదు, పితృదోషం మనకే కాదు, మన పిల్లలకు కూడా అది అంటుతుంది. ఉదాహరణ, నేను చేయలేదు, నా పిల్లలకు కూడా అంటుతుంది. 3 తరాల వరకు ముందు, 4 తరాలు వెనుక, ఈ విధంగా 7 తరాల వరకు ఈ పితృదోషం ఉంటుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృతర్పణాలు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే వాళ్ళ వెనకాల ఉన్న 4 తరాలు, ముందున్న 3 తరాలకి కూడా అది ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. అయితే గురువుగారు, ఇక్కడ కొంతమంది ఇవేమీ చెయ్యకుండా, పితృతర్పణ కార్యక్రమాలు ఏమీ చెయ్యకుండా వాళ్ళు కొంచెం ధాన్యాన్ని, నవధాన్యాలు వాటన్నిటినీ కూడా ఈ మాలయ పక్షాలప్పుడు కానీ అమావాస్య అప్పుడు కానీ దానం ఇచ్చేస్తూ ఉంటారు. అది అసలు అలా చెయ్యొచ్చా? దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటారు. చూడండి అమ్మా, మా పెద్దలు ఏ పాపం చేసినారో మేము అనుభవిస్తున్నాం, మా పెద్దలు ఏ పుణ్యం చేసినారో మేము సుఖాలు అనుభవిస్తున్నాం. ఇది అన్నమాట వాస్తవికంగా సోమర్తనానికి సంకేతం అమ్మా. నేను ఏమీ చేయలేను. ఉదాహరణ, మనం తిరుపతికి వెళ్తున్నాం, స్వామివారికి డబ్బుల కొరత లేదు, కానీ తిరుపతికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మీరు వెళ్తున్నారు కదండి, హుండీలో నా డబ్బులు 100 రూపాయలు వేయండి అని ఇస్తారు. 11 రూపాయలు దక్షిణ ఇస్తారు. స్వామివారికి తక్కువనా? నీవు వెళ్ళి శ్రద్ధగా అక్కడ అర్పించినట్టయితే, సమర్పణ చేసినట్టయితేనే నీకు పుణ్యం. ఏదో నేను స్వామివారికి పంపిస్తున్నా అనేది పుణ్యం కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా కర్మలోపం ఉండకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అది అందరికీ తెలుసు. ఈ చనిపోయిన తర్వాత 10వ రోజు కానివ్వండి, ఆ కర్మలో కాకి వస్తుందండి. ఈ 12 రోజులు కాకి రూపంలో ఉంటుంది ఆత్మ, ప్రేత ఆత్మ కాకి రూపంలో ఉంటుంది. ఉదాహరణ, ఆ కాకి అక్కడ పెట్టినటువంటి తండ్రికి ఇష్టమైనటువంటి లేదా తల్లికి ఇష్టమైనటువంటి పదార్థం అక్కడ పెడతారు, చనిపోయిన వాళ్ళకి ఇష్టం. అది పెట్టిన తర్వాత ఆ కాకి తాకదమ్మా, అక్కడ వచ్చి కూర్చుంటుంది, ఆకుపైన తాకదు. అప్పుడు ఇతను, ఉదాహరణ, తండ్రి పోయినాడు, తల్లి ఉంది, తల్లి పోయినాడు, తండ్రి ఉన్నాడు, మా తల్లిదండ్రిని మేము క్షేమంగా చూసుకుంటాము, మా అన్నదమ్ములను మేము క్షేమంగా చూసుకుంటాము, ఏ ఇబ్బంది పెట్టము, మీరున్నట్టే మేము వాళ్ళను చూసుకుంటామని నమస్కారం చేసిన తర్వాత 2 సెకండ్లు కూడా ఆగకుండా కాకి తాకుతుంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మనకు మహాబలిపురంలో 12 గంటలకు 2 పక్షులు వస్తాయమ్మా. ఆ శ్రాద్ధలు పెట్టుకున్న తర్వాత ఆ పక్షులు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు సరిగ్గా సమయం చూసుకోవచ్చు. మన గడియారంలో 12 అవుతున్నాయంటే అవి వచ్చేస్తాయి. 2 పక్షులు జంటగా వచ్చి ఆ శ్రాద్ధ కర్మలు పెట్టినటువంటి వాళ్ళ ఆ పదార్థం తాకి వెళ్ళిపోతాయి. ఆదివారం అమావాస్య రావడము చాలా విశేషము. మంగళవారం వచ్చిన విశేషమే. ఈ ఆదివారం అమావాస్య ఏంటంటే, అమావాస్య ఎవరికి సంకేతం అంటే సూర్యుడికి సంకేతం అమ్మా. చంద్రుడికి పౌర్ణిమ సంకేతం అంటారు. చూడండి, పున్నమ నాటి చంద్రుడి మాది ఉన్నావయ్యా అని. కాబట్టి అమావాస్య చంద్రుడికి సంకేతము. ఆ సూర్యుడు, అమావాస్య సూర్యుడికి ఎట్లా సంకేతము, పౌర్ణిమ చంద్రుడికి సంకేతము. ఆ సూర్యుడు జాతకరీత్యా రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, సూర్యుడు 8వ స్థానం అందున్న, తన స్వస్థానం వీడి 12వ స్థానంలో ఉన్న పితృదోషం ఉందని మనం గుర్తించాలమ్మా. ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదా, అమావాస్య ఆదివారం మార్చి 10వ తేదీన అమావాస్య ఆదివారం రోజు ఖచ్చితంగా పితృతర్పణ కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ అమావాస్య రోజు ఆదివారం కావడం వల్ల ఎలాంటి విశేష పూజలు చేయాలి, ఎలాంటి క్రతువులు చేయాలి, అవన్నీ కూడా గురువుగారి ద్వారా తెలుసుకున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.